హాయ్ అండి, అందరికీ నమస్తే. నా పేరు పుష్పలత. వెల్కమ్ టు మా పుష్ప తోట. అయితే ఈ రోజు వీడియో అండి, మొన్న వీడియోలో నేను చూపించాను ఆయిల్ క్యాన్లు తీసుకున్నానని. అయితే ఇప్పుడు ఆయిల్ క్యాన్లు మరి నేను మన గార్డెన్ చుట్టూ పెట్టుకుని ఎండుటాకులు వేసండి, కిచెన్ వేస్ట్ కూడా కొద్దిగా వేసి ఈ రెండు నింపేసి మనం పక్కన పెట్టేసుకుందామండి. మనకి కంపోస్ట్ మరి రెడీ అవుతుంది కదా. ఓకేనండి, ఇదిగోండి ఫస్ట్ అయితే మనము ఇది నింపేసి పక్కన పెట్టేసుకుందాము. అయితే నేను ఈ ఆయిల్ క్యాన్లు తీసుకున్న తర్వాత మంచిగా కడిగి పెట్టేశానండి. మరి మనం బయట నుంచి తెచ్చుకున్నాయి కడుక్కోవాలండి. ఇందులో ఏమైనా కెమికల్ ఉంటాయి కదా, మరి మొక్కలు అయితే చనిపోతాయి. అందుకని మంచిగా సర్ఫా వేసి కడిగేసానండి. అయినా ఇది ఇలాగైనా ఉన్నది. ఇంకా నేను ఇంకోండి మన హోల్స్ అయితే ఈ చెప్పలతో ఎలా కవర్ చేశాను, ఇది మీకు తెలిసిందే కదా. అయితే ఇప్పుడు ఫస్ట్ మన గార్డెన్ లో బంతి మొక్కలు వేసాను కదండి, అవి ర్యాక్ అయినాయి. ఇంకా ఎందుకనేసి నేను లాగేసాను. ఇవైతే వేస్తున్నానండి. ఇలా వేసి కొద్దిగా మనకి ఇలాగా మట్టి వేసండి. అప్పుడు నేను ఈ ఆకులన్నీ వేస్తాను. ఇదిగోండి యాపాకులు, అలాగే మన గార్డెన్ వంగాకులు, మొత్తం పిడిచిపెట్టుకున్న ఆకులన్నీ ఇలా వేస్తానండి. మరి మన పెద్ద పెద్ద డ్రమ్ములు కూడా ఈ రకంగానే నింపుకున్నాం కదండి. మరింత మట్టి కావాలన్నా మనకి రాదు. ఇదిగోండి బెండ కట్ చేసాం కదా మనం, అవి ఇలా మధ్య మధ్యన కాస్త ఇలా వేసుకోవాలి. అయితే మనకి వేపపిండి ఉన్నా సరే మంచిగా వేసుకోవచ్చండి. మరి నా దగ్గర అయితే వేపపిండి లేదు, మీ దగ్గర ఉంటే ఇలా వేసుకోండి. మనకి ఇలాంటివి ఏమన్నా ఉన్నా సరే మీరు ఇలా నింపి పెట్టుకోండి. నింపేసుకుని ఒక పక్కన పెట్టేసుకుంటే ఇంక మనకి దీంతో పని ఉండదు. మంచిగా కంపోస్ట్ అవ్వాక మనం ఏదన్నా ఒక అంటు తీసుకుని వేసుకుంటే చాలా బాగా వస్తాయండి. అవన్నీ నేను అలానే వేసినాయి కదండి, మరి మీకు చూపిస్తూనే ఉన్నాను నేను. ఇందులో మనకి ఆన్లైన్ లో ఆర్డర్ పెట్టుకున్న అట్లు ఉంటాయి కదండి, ఆ అట్లు కూడా వేసేసుకోవచ్చు. అవి కూడా చాలా బాగా పనిచేస్తాయి మొక్కలకి. ఇదంతా వేపాకే ఉన్నదండి. వేపాకు మరి మొక్కలకి చాలా బాగా పనిచేస్తుంది. ఇది నేను 2 ఆటలకి నింపుతానండి, దానికి దీనికి కూడా ఫిల్ చేస్తాను. అయితే కిచెన్ వేస్ట్ కొద్దిగా ఉన్నదండి, పైన వేద్దాము. కింద అయితే మొత్తం ఆకులు వేసేసి ఈ పేపర్లు అండి, ఇదైతే మనం తీసేసుకోవాలి, ప్లాస్టిక్ అయితే తీసేసుకోవాలి. బీరపాదులు ఇవన్నీ ఇలా లైట్ వెయిట్ గా నింపుకుంటే చాలా మంచిగా అవుతాయండి. ఇదిగోండి ఇలా వేస్తాను, మరలా లైట్ గా వేస్తాను. ఇదిగోండి మనం పొగాకాడలో కూడా నేను కంపోస్ట్ వేస్తున్నానండి. ఇవి కూడా మనకి చాలా బలం మొక్కలకి. ఇది కనుమాదానికైతే వేద్దామండి. ఇది వేయటం వల్ల మనకి పురుగు కూడా పుచ్చుకొని ఉంటుందండి. ఇదిగోండి ఇలా వేసాను. అయితే లైట్ గా వాటర్ వేసండి. అప్పుడు పైన కిచెన్ వేస్ట్ వేద్దాము. మరి ఇందులో ఉన్న వేడంతా మనకి కిందకి దిగిపోయి అప్పుడు కంపోస్ట్ అవ్వటం మొదలు పెడుతుందండి ఇది. అప్పుడు మనము ఒక 20 రోజులు పోయాక మనము ఏదైనా అంటు తీసుకుందామండి. ఇదిగోండి కిచెన్ వేస్ట్ అయితే 2 ఆటలకి సరిపెడతాను నేను. మన ఇంట్లో ఉన్న వేస్ట్ తోటే మనం మంచిగా కంపోస్ట్ అనేది రెడీ చేసుకోవచ్చండి. చాలా వీడియోలో మీకు చూపించాను ఎలా చేసుకోవాలి ఏంటనేది. నేను ఇప్పుడు ఇవి నింపుకుంటున్నాను కాబట్టి కొత్త వారికి ఎవరికైనా యూజ్ అవుతుందని నేను వీడియో చేస్తున్నానండి. ఇదిగోండి ఇలా మట్టి వేస్తాను. ఇప్పుడు ఇది ఒక గమ్మేలా మట్టితో మనం ఇంత ఫుల్గా అయితే నింపుకోవచ్చండి. మీ దగ్గర ఏమున్నా సరే ఎండుటాకులు, అలాగే కొబ్బరి రన్నలు అటువంటివి కూడా చాలా బాగా కంపోస్ట్ అవుతాయండి. ఇలా అయితే వేసాను. ఇంకా ఇది చాలా కిందకైతే వెళ్ళిపోతుందండి, మనం వాటర్ వేస్తాం కదా. ఇదిగోండి చాలా తేలికైతే ఉన్నది.
ప్రస్తుతానికి ఇది ఇలా ఉంచుదామండి. తర్వాత మనం మొక్క వేసుకున్నప్పుడు మళ్ళా ఒక కంపోస్ట్ ఏదైనా కొద్దిగా పైన వేసి అప్పుడు మొక్క వేసుకుంటే మనకి మంచి బలంగా వస్తుంది. అయితే ఇది పక్కన పెట్టేసి తర్వాత టిన్ అయితే నింపుదామండి. ఇదిగోండి ఇది కూడా ఇలా 3 హోల్స్ పెట్టాను. ఇలాగా చెప్పులతో ఇలా కవర్ చేశానండి. ఇది మీకు తెలిసిందే కదా. దీనికి కూడా నేను వేపాకులు వేసేస్తున్నానండి. అయితే కింద చెప్పులు గాని మనకి డొక్కలు కూడా ఉంటే వేసుకోవచ్చండి. ఇవన్నీ మనకి బెండ మొక్కలు కట్ చేసినవి. ఇవన్నీ అట్లాగులు కట్ చేసుకుంటాం కదా, అవి కూడా మంచిగా వేసుకోవచ్చు. ఇవన్నీ చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకుని ఇలా అడుగున వేసేసుకుంటే మనకు మంచిగా అయితే కంపోస్ట్ అయిపోతుంది. ఇవ్వండి. అయితే మనకి మిల్లు బగ్స్ పట్టిన ఆకులు ఉన్నాయి కదండి, అవి అయితే మాత్రం వేసుకోవద్దు అసలు. ఎందుకంటే మరలా పురుగు పట్టే అవకాశం ఉంటుంది మరలా మనం మొక్క వేసుకున్నప్పుడు. ఇవి చూడండి, బీరపాదులు, మనకి బంతి మొక్కలు అవన్నీ కూడా మొత్తం ఇందులో వేసేద్దామండి. అయితే లాస్ట్ది చాలా బాగా కంపోస్ట్ అయిపోయిందండి. ఇవి చూడండి, మనకి మట్టి రూపంలో అయిపోయింది. ఇలాంటి కవర్లు అయితే తీసేసుకోవాలి. దీంట్లో కనుక మొక్క పెట్టుకుంటే చాలా బలంగా వస్తాయండి. ఆల్రెడీ మనం పెట్టాం కదండి అంట్లు అయితే, ఈ జామంట్లు అవి. ఇవ్వండి, పొగాకాళ్ళు కూడా వేసేస్తున్నాను. ఈ మొక్కలకి చాలా బాగా ఉపయోగపడతాయండి పొగాకాళ్ళు. వాటర్ రూపంలో ఇవ్వచ్చు, ఇలా మనం కంపోస్టులు చేయొచ్చు. అలాగే మొక్క మొదలు కూడా వేసుకోవచ్చు అండి. అయితే వర్షాకాలంలో మాత్రమే వేసుకోవాలి మొక్క మొదలు. ఇవి వేయడండి పొగాకాళ్ళు. కొద్దిగా వాటర్ వేసి అప్పుడు ఈ ఇసుక అయితే వేసేస్తున్నానండి. ఇదైతే మనకి కంపోస్ట్ కాదండి, మరి పశువుల ఎరువు కూడా కాదు. నేను బంతి మొక్కలు తీసేసాను కదా, వాటికి వచ్చిన ఇసుకేనండి ఇది. మరి మన దగ్గర మట్టి లేకోకుండా చక్కగా మనకి మంచిగా కంపోస్ట్ అయితే రెడీ చేసుకోవచ్చు. ఇదిగోండి, ఇలా అయితే వేసానండి. లైట్ గా వాటర్ జిమ్మి ఈ రెండాటిని మనం పక్కన పెట్టేసుకుందాం. అదిగోండి, అలా సరిపోతుంది. అయితే మనకు అందులో కొద్ది ఇంకా మట్టి తక్కువగానే ఉన్నది కదండి, మనం మొక్క పాతుకునేటప్పుడు మరలా మనము మన దగ్గర ఉన్న కంపోస్ట్ ఏదైనా వేసుకుని అప్పుడు పాతి పెట్టుకుంటాము. మరి 2 ఎలా నింపాలా అనుకున్నానండి. మరి ఈ రకంగా ఆకులు అయితే నింపేసాను. ఓకేనండి. మరి వంగ మొక్కలు అయితే మొన్నటి వీడియోలో నేను 2 బకెట్లు ఖాళీ ఉన్నాయని అందులో నేను నాటుకున్నాను కదండి. మరి ఇప్పుడు ఈ 3 బకెట్లు నేను మట్టి అయితే నింపుకున్నాను. ఇదైతే ఫుల్గా మట్టి కాదండి, కింద నేను పొగాకాడలు వేసి పైన మట్టి వేసుకున్నానండి. మనకి వేరు కిందకి వెళ్ళేలాగా పొగాకాడలు అయితే మనకి కంపోస్ట్ అవుతాయి కదండి. ఈ రకంగా నేనైతే చేసుకున్నాను. మట్టి లేకపోయినా అలా తక్కువ మట్టితో మనం చక్కగా చేసుకోవచ్చండి. అయితే మనం ఇలాగే మొక్కలు అయినా లాక్కునేటప్పుడు వాటర్ వేయాలండి. వాటర్ వేసేటప్పుడు ఈజీగా వచ్చేస్తాయి. అప్పుడు లాగి మనం నాటుకుంటే వేరులతో మంచిగా వస్తాయండి. అయితే పెద్ద సైజు ఉన్నాయి నేను లాగుతున్నాను. ఇది 2 పెడుతున్నానండి. అలా నాకు బకెట్లు టబ్స్ ఉన్నప్పుడు అలా మరి బకెట్లు ఉండగా సరిపోదు కదండి, టబ్బులు కూడా మనకు ఉండాలి, అలాగే మట్టి ఉండాలి. అప్పుడే మనం మొక్కలు నాటుకొనకు వస్తుంది. ఉన్నప్పుడల్లా నేను వీటిని నాటేస్తానండి. ఇదిగోండి, ఇలాగైతే పెట్టేసుకుంటున్నాను. అవి కూడా అలాగే నాటుకున్నానండి, అవి మంచిగానే వచ్చేసినాయి. అయితే ఈ ఎండలకి కాస్త డల్ అయినాయి మొక్కలు అయితేనే. మరలా 2 అయితే లాగేసుకుని
పెట్టుకుందామండి. పెద్ద సైజు ఉన్నాయో లాగుతున్నాను. అయితే ఇవన్నీ ఒక వంకాయకి వచ్చిన విత్తనాలండి. అవన్నీ ఒకటే వంకాయ, ఇది మనము సొంతంగా పెట్టుకున్నాయండి. అవి వండలు అయితే పెట్టేస్తాను. మళ్ళా 2 తీసుకుని ఇవన్నీ నాకు ఎప్పుడు బకెట్లు దొరికితే అప్పుడు, అలాగే మరి మట్టి కూడా ఉండాలి కదండి, అలా ఫిల్ చేసుకుని నేను మొత్తం అలా నాటుకుంటానండి. మనకు ఆల్రెడీ వంగ చెట్లు చాలానే ఉన్నవి. అవి పొద్దు తగ్గేటప్పటికి ఇవైతే మనకి మంచిగా వస్తాయి. ఇప్పుడు వాటర్ అయితే ఇస్తానండి. ఇలా 2 వేసి పెట్టుకుంటే మనకి బకెట్లు కలిసి వస్తాయి, మంచిగానే కూడా వస్తాయి. నేను అన్నీ అలానే పెట్టానండి, మీకు చూపిస్తున్నాను ప్రతిదీని. ఎందుకంటే కాస్త ఇలా మనం గట్టిగా ఇలా నొక్కి పెట్టుకుంటే మట్టి మరీ లూజుగా ఉండకూడదండి. మనం మట్టి తయారు చేసుకున్న రోజునే మొక్క అయితే పెట్టుకోకూడదు. ఈ ముందే మనం అలా పెట్టుకుంటే ఇందులో ఉన్న వేడి తగ్గుతుంది అనమాట. ఓకేనండి, ఇలా సకానికి అయితే పెట్టుకున్నాను. మళ్ళీ ఇవి మనకు బకెట్లు ఉన్నప్పుడు మళ్ళీ నాటుకుందామండి. అయితే నా దగ్గర ఉన్న రెడ్ లిల్లీస్ అయితే బకెట్ పగిలిపోయిందండి. అది వేరే బకెట్లోకి అయితే మార్చుకుందామండి ఇప్పుడు. ఓకేనండి, మరి ఇదైతే ఇలా పగిలిపోయింది కదండి, దీన్ని నేను ఈ బకెట్లోకి అయితే మారుస్తానండి. ఇది మనకి బంతి మొక్క పెట్టానండి, అది రేక అయింది. మరి ఆ రేక తీసేసానండి. ముద్ద అయితే మనకి ఉంచుకుంటే గార్డెన్లో అందంగా ఉంటది. అది ఇంక వేస్ట్ అనేసి నేను తీసేసాను. అలా మనం చూసిన ప్రతి మొక్క అయితే మనం పెంచలేము కదండి, మనకి బకెట్లు వేస్ట్, అలాగే మట్టి కూడా వేస్ట్ అవుతుంది. మనకు అనుకూలంగా ఉన్న మొక్కలు అయితేనే మనం పెంచుకోవాలి. ఇదిగోండి, ఇదైతే నాకు 2 సంవత్సరాల పైన అవుతుంది ఇలా పెట్టి, అందుకే బకెట్ అయితే పగిలిపోయిందండి. ఇది ఆల్రెడీ చూడండి మొగ్గలతో ఉన్నది, చాలా బాగా వస్తుంది. ఇదైతే దీని ద్వారా మనం విత్తనాలు కూడా చేసుకోవచ్చండి. నేను విత్తనాలు కూడా చేస్తాను ఈసారి. అయితే దీన్ని ఇలా పెట్టేస్తానండి. ఇంకా కాస్త మట్టి అయితే వేసి ఈ అడుగునైతే నేను దీని ఆకులు ఎండుటాకులు వేసానండి. ఇదిగోండి ఇలా పెట్టేద్దాం. ఇంకా ఇది ఇలా కరెక్ట్గా సరిపోయిందండి. దీనికి అయితే సైడ్ నుంచి మనం కొద్దిగా మట్టి వేసుకుని వాటర్ ఇచ్చేస్తాను. ఇలా అయితే పెట్టాను. మరి వాటర్ ఇచ్చేద్దామండి. ఇది బాగానే బతికేస్తుందండి. ఆల్రెడీ మనకి ఇంకొక చిన్న డబ్బాలో కూడా ఉన్నది, అది కూడా చాలా బాగానే వచ్చింది. అయితే బకెట్లు మనకి 2 సంవత్సరాలు 3 సంవత్సరాల గ్యారెంటీ అండి ఉండవు. ఎందుకంటే ఎండకి ఎండుతాయి, వానకు తడుతాయి కదండి, పగిలిపోతాయి. ఇలా ఉంచేద్దామండి. ఇంకా ఓకేనండి, చూసారు కదండి నేను అలా అయితే నాటాను. ఓకేనండి, మన బెండ చెట్లకి అయితే మనం రోజు హార్వెస్ట్ చేసిన ఎక్కడొక దిక్కున బెండకాయలు ఉంటానే ఉంటున్నాయి. ఇవి ముదురుపోక ముందే మనం తెంపేసుకుందామండి. వేస్ట్ అయిపోతాయి కదండి. ఇలా మన చిగుర్లకి అయితే చాలా మంచిగా అయితే వస్తున్నాయి బెండకాయలు. నేను రోజు హార్వెస్ట్ లో చూపిస్తూనే ఉన్నానండి వీడియోలో. ప్రతి చోట నేను ఎక్కడో దిక్కున కట్ చేస్తూనే ఉన్నాను. అటు సైడ్ అయితే ఉన్నాయండి, అటు పక్కకి అయితే వెళ్ళిపోదాం. కూడా మనకి ఒక బెండకాయ అయితే ఉన్నది. నిన్న కూడా దీన్ని హార్వెస్ట్ చేశానండి. నేను ఆల్రెడీ పైకి వచ్చినప్పుడల్లా ముదిరిపోతాయేమో అని కట్ చేసుకుంటున్నాను. అయినా మనకి మంచిగా వస్తున్నాయండి బెండకాయలు. అటువైపు అయితే ఉన్నాయి, వెళ్దామండి. మనకి ఇక్కడైతే కొత్త చెట్టుకి బాగానే వస్తున్నాయండి. ఇది కూడా మనం కట్ చేసేసుకుందాము. చిగుర్లకి అయితే చాలా బాగా వస్తున్నాయి బెండకాయలు. ఇవి మనం పైది కట్ చేసేసాక చిగుర్లకి చాలా మంచిగా వస్తున్నాయండి. ఇంకా పిందులు అయితే ఉన్నాయి. అయితే వంకాయలకి అయితే అక్కడక్కడ పిందులు ఉన్నాయండి. ఇవి మనం ఈవేళ అయితే హార్వెస్ట్ చేయొద్దు, చిన్నగా ఉన్నాయి కదండి. ఓకేనండి, బీరకాయలు అయితే ఉన్నాయండి అటు సైడు. బీరకాయలు అయితే మనం హార్వెస్ట్ చేసేసుకుందాం. ఓకేనండి, గొడ్డ బకెట్ లో ఉన్న పాదుకైతే ఇది ఫస్ట్ బీరకాయ అయితే మనకి వచ్చింది.
దీన్ని కూడా మనం ముదిరిపోక ముందే మరి హార్వెస్ట్ చేసానండి. ఈ పాదు అయితే మనకి పొట్ల పాదు ఉంది కదండి, అందులో అయితే ఇలా వెళ్ళిపోయింది. మరలా మనకి ఒక థర్మకోల్ బాక్స్ లో కూడా ఒక బీరకాయ అయితే ఉన్నదండి, అది కూడా హార్వెస్ట్ చేసేసుకుందాము. ఇదిగోండి మన థర్మకోల్ బాక్స్ లో కూడా ఈ బీరకాయ ఫస్ట్ బీరకాయ అండి, ఇది చాలా మంచిగా అయితే వచ్చింది. మరి ఇలా ఈ టైంలోనే మనం హార్వెస్ట్ చేసేసుకోవాలి. మరలా పిందులు అయితే వస్తున్నాయండి, దానికి బాగానే వస్తున్నాయి బీరకాయలు అయితే మనకి. అయితే అటు సైడ్ అయితే చాలానే ఉన్నాయండి, ఇంకా కాస్త చిన్నగా ఉన్నాయని నేను ఉంచేసాను. మనం తర్వాత వీడియోలో హార్వెస్ట్ చేసుకుందామండి. మరి వీడియోలో ఎంత ఎక్కువైపోద్ది కదండి. ఓకేనండి, మరి రోజు వీడియో చూసారు కదండి. మరి నేను ఏ రకంగా ఆయిల్ క్యాన్లో మరి ఎండు టాకులు అలాగే మనకి పొగాకులో కిచెన్ వేస్ట్ మన దగ్గర ఏది ఉంటే వాటితో నేను చాలా ఈజీగా మరి కంపోస్ట్ అయితే నింపుకున్నాను కదండి. అది మరలా కంపోస్ట్ అయిన తర్వాత మనము మొక్కలు అయితే పెట్టుకుందాము. అలాగే మరి చిన్న హార్వెస్ట్ కూడా చేశానండి. మనకి బీరకాయలు చూడండి మరి ముదిరిపోక ముందే నేను ఇలా హార్వెస్ట్ చేశాను. రోజు మనకి ఇలా బెండకాయలు అయితే వస్తూనే ఉన్నాయండి. చూసారు కదండి, మన ఇంత ఆర్గానిక్ గా మనం పండించుకున్న బీరకాయలు, సొరకాయలు మన గార్డెన్ లో చాలానే మనకి కూరకైతే రెడీగా ఉంటున్నాయండి, కాయగూరలు. మరి ఇంతేనండి ఈ రోజు వీడియో అయితేనే. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, అలాగే షేర్ చేయండి. మరి వీడియో ఎలా ఉందో నాకు కామెంట్లో తెలియజేయండి. అలాగే మన వీడియోస్ మరి ఫస్ట్ టైం ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. మరొక మంచి వీడియో అయితే మీ ముందుకైతే వస్తానండి. ఓకేనండి, బాయ్ అండి.